జై శ్రీరామ్. రామచంద్రపూర్కి పోయి బతుకంతా పోయిందనుకొని నువ్వు అలా వెళ్ళిపోతే నేను నమ్ముకున్న మీ తల్లిదండ్రులు ఏమైపోవాలి? లేదు, నీ మీద ప్రేమ పెట్టుకున్న అనేక మంది బంధువులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా పోని. భగవంతుడు నీలో ఉన్నాడు, ఆయన నువ్వు అనవసరంగా తరిమేస్తే ఎట్లా? ఈ ఇల్లు భగవంతుడిది, బలవంతంగా నువ్వు ఖాళీ చేయించకూడదు ఆయన్ని. నీవు పోతే ఆయన వెళ్ళిపోతాడు, అప్పుడు ఏం చేయాలి ఆయన? అది మహాపాపం. ఈ పాపం మాత్రం ఎన్ని జన్మలు నిన్ను అనేక పనికిరాని జన్మలకి లాక్కెళ్తుంది. ఎందుకు? నీలో భగవంతుడు ప్రతినిధి ఉన్నాడు, దైవం ఉంది. ఆ దైవం తానుకు తానుగా పరమాత్మ ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది, మంచి ఇస్తుంది, సద్గతులను ఇస్తుంది అని మన యొక్క చేస్తుంది. కనుక ప్రాణం బలవంతంగా తీసుకునే హక్కు ఎవ్వరికి లేదు. అమితమైన ధైర్యవంతుడు ఎవరో తెలుసా? బ్రతుకు కల కాదు, ఎక్కడ ఏది పోయిందో వెతుక్కు, అక్కడ శోధించు, అప్పుడే సాధ్యమవుతుంది. వెతుకు వెతుకు, నిరంతరం వెతుకు. నువ్వు గొప్పవాడు కావడానికి, నువ్వు ఉన్నతుడు కావడానికి, గౌరవప్రదమైన జీవితం గడపడానికి, ఉన్నత స్థితిలోకి ఎదగడానికి ఆలోచించు. తప్పులు జరిగిపోయింటాయి, ఎన్నో జరిగిపోయింటాయి. చేయకుండా పొరపాట్లు అజ్ఞానం చేసేస్తాం. అంత మాత్రాన కృంగిపోకూడదు. అనంతమైన ధైర్యం లోపల నించుకో. ఆ ధైర్యాన్ని గుండెల నిండా శ్వాస తీసుకొని ఆ ధైర్యాన్ని బయటికి తెచ్చుకో. నీలో ఉంది ధైర్యం, పిరిగితనం కాదు. ఎతుకు నీళ్ళు ధైర్యం ఎంత ఉందో వస్తుంది, నీకే తెలుస్తుంది. ఆ ధైర్యం ఒకసారి తట్టి లేపి నిద్రపోతా ఉంది. అది లేపినావంటే నువ్వు మహోన్నతులు అవుతావు. ఉన్నతమైనావంటే అలాంటి వారు నీ కోసం వెతుక్కుంటూ వందల సంఖ్యలో వస్తారు. కనుక ఎవరో ఒక అమ్మాయికి మనసు ఇచ్చారు, మనసు పోయింది. మనసు ఇవ్వడం ఏంది, మనసు పోవడం ఏంది? మనసు నువ్వెవరు ఇవ్వడానికి, మనసు వాళ్ళెవరు పుచ్చుకోవడానికి? ఏందా మనసు? ఈ విధమైనటువంటి ఆలోచనలోనే మూర్ఖత్వంలో అజ్ఞానంలో అంతమంది జీవిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రేమించారు రుక్మిణిని, రుక్మిణి కూడా శ్రీకృష్ణుని ప్రేమించింది. కానీ ఏం చేస్తాడు ఆయన? శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణి ప్రేమిస్తా ఉందని తెలుసు, ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా ఈయనకు ఉంది. ఎందుకు? సాక్షాత్ లక్ష్మీదేవి ఆమె. ఈ భూమి మీద ఆయన కృష్ణుడు అవతరించాడు, ఆమెను పెళ్లి చేసుకోవాలి. అయితే పరమాత్మ అక్కడ పరీక్ష పెడుతున్నాడు. ఏం పరీక్ష తెలుసా? రుక్మిణి ప్రేమిస్తుంది, ఆయన పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళ అన్న శత్రువు, వాడు రుక్మి అనేవాడు, ఈయనకి ఇవ్వడం ఇష్టం లేదు. వాడు శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని వాడు అనుకుంటున్నాడు. అప్పుడు రుక్మిణి ఏం చేస్తుంది సార్? ధైర్యం చేస్తుంది, సాహసం చేస్తుంది, నీ మారిగా శోధించి సాధిస్తుంది. ఆమె ఏం శోధిస్తుంది? పరమాత్మ ఎందుకు నా దగ్గర రావడం లేదు, నా మీద ప్రేమ ఉందని తెలిసి కూడా నా దగ్గర రావడం లేదంటే, లేదు, ఇదే నా పొరపాటు, నా సైడే ఉంది, నా పక్కనే ఉంది, నాలో ఉంది అనుకొని ఒకసారి వర్తమానం పంపిస్తామని ఒక బ్రాహ్మణుని పంపుతుంది. ఆ బ్రాహ్మణుడు పురుషోత్తముడు, ఆ పుణ్యమూర్తి వెళ్ళి కృష్ణుడికి నివేదిస్తాడు. అయ్యా, నీ కోసం ఒక జీవి తప్పిస్తుంది, ఒక జీవి అల్లాడుతూ ఉంది, నీ ప్రేమ కావాలని ఉంటుంది, ఆమె ఎవరో నీకు తెలుసు, నీ అర్ధాంగి వైకుంఠంలో ఉన్నప్పుడు ఆదిలక్ష్మి ఇక్కడ ఉంది అని చెప్తే ఆయనకి తెలియదేం కాదు కదా. ఓహో, అలాగా పిలుపు వచ్చింది కదా, పిలవందే ఏది రాదు, అయినా అడగండి అమ్మైనా పెట్టదు, పిలవందే దేవుడైనా కూడా దిగిరాడు. పిలువు, భక్తితో పిలువు, అర్థితో పిలువు, వచ్చి కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు. నమ్మాలి. నమ్మకం అనేది భగవంతుడు తప్ప ఇంకెవరిని నమ్మలేం. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మినా మనిషిని నమ్మితే మోసపోతారు. భగవంతుడిని నమ్మినప్పుడు మాత్రమే నీకు సరైన దారి చూపిస్తాడు, సరైనటువంటి మిత్రులు చూపిస్తాడు, సరైన బంధువులు చూపిస్తాడు, సరైనటువంటి నీ జీవిత భాగస్వామిని కూడా ఆయన చూపిస్తాడు. అన్ని బాధ్యతలు ఆయన తీసుకుంటాడు. అయితే నీ ఎవరు నమ్మాలి? మొట్టమొదట ఆయన్ని నమ్మాలి. కనుక పరమాత్మ స్వయంగా రథాన్ని తీసుకుపోయాడు. ఎవడు వస్తాడో చూస్తాం, ఎదురమ్మని ధైర్య సాహసాలతో పోయాడు. రుక్మిణిని ఎక్కించుకున్నాడు, బయలుదేరి వచ్చేస్తున్నాడు. వస్తుంటే దారిలో వచ్చాడు వాళ్ళ అన్న. వాడిని చంపవచ్చు, కానీ భార్యకి అన్న కదా, కాబోయే భార్యకి అన్న కనుక వాడికి సగం గుండు సగం మీసం గీసి, పో దరిద్రుడా, నీ చెల్లి వాళ్ళు బతికిపోయినా పో అంటాడు. కనుకనైనా నీళ్ళ సద్గుణాలు, సత్సంపద, సాంప్రదాయం ఇవన్నీ ఉంటే ఎదుర్కొంటా వస్తాం. మరణం జీవితానికి ఒక శాశ్వతమైన పరిష్కారం కాదు. మరణం అనేది పరిష్కారమే కానే కాదు ఎవరికి కూడా. ప్రతి ఒక్కరూ జీవించే హక్కు ఉంది. ఆ హక్కుని ఎలా మనం ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు. జీవించే హక్కు మనకు రాజ్యాంగంలో ఉంది.
దాన్ని ఎలా జీవించాలో నేర్చుకున్నామంటే ఎవరి కోసమో ఎందుకోసం ప్రాణాలు తీసుకుంటావు. ఓ సైన్యంలో చేరు, దేశంలో చేరు, దేశమాత కోసం శరీరాన్ని త్యాగం చేయి. అప్పుడు నిన్ను దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది, కళ్ళీళ్ళు కాలుస్తుంది నీకోసం. యావత్ భారతావని నీ కోసం తప్పిస్తుంది ఆయన అని చెప్పడంతో ఆ వ్యక్తి కళలో కొత్త మెరుపు వచ్చింది. ఆ మెరుపు చూసినటువంటి శ్రావణానుభూతి, గురువుగారు ఇతను మారతాడు అంటాడన్నాడు. నాయన మారతాడా కాదు, మారిపోయాడు కూడా. ఇక ఆయన దారి ఎదుక్కుంటాడు, మీరు వదిలేయండి అన్నాడు. ఆ వ్యక్తి మహా ఉత్సాహంతో ధైర్యంతో వెళ్ళిపోయాడు. కనుక ఆత్మహత్య మహాపాపం. ఎందుకు అంటే భగవంతుడు మనలో ఉన్నాడు, ఈ శరీరం మనకిచ్చాడు, ఇంతకాలం ఉండాలి, జీవించాలి, దీంట్లోని బాడుకు మనం ఇచ్చేసాం, ముందే వానికి బాడు కట్టేశాం, రెంట్ చెల్లించేసాం. మరి అని చెప్పకుండా ఖాళీ చేస్తే పాపం కదా, తప్పు కదా. జయ శ్రీరామ్. జ్ఞానం తెలుసుకోవాలి మరి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. జ్ఞానానికి మూలం కృష్ణం, భక్తికి మూలం కృష్ణం, శక్తికి మూలం కృష్ణం, ఆనందానికి మూలం కృష్ణం, సంతృప్తికి మూలం కృష్ణం, సంపూర్ణమైనటువంటి జీవితానికి మూలం కృష్ణం. మరణించే వరకు పాదాలు పట్టుకో, చివరి వరకు నిన్ను ఆయన ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతూ అలా వెళ్ళిపోతుంటాడు. జీవితం జరుగుతూ ఉంటుంది, సాఫీగా జరిగిపోతుంటుంది. ఎటువంటి అడ్డాలు రావు, యాక్సిడెంట్లు జరగవు, ప్రమాదాలు రాదు. ఆయన నమ్మనప్పుడే మనకు ప్రమాదాలు వస్తాయి. గోవింద గోవింద.